100% విద్యార్థులు పునాది దశలోనే తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం, గణితంలో చిన్నపాటి లెక్కలు చేయడం వంటి ప్రాథమిక అంశాల్లో పట్టు సాధించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఈ లక్ష్యంతోనే అమలు చేస్తున్న ప్రభుత్వం గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ రాజమహేంద్రవరం కంబాలపేటలోని చున్నీలాల్ జాజు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యాశాఖ అధికారులతో కలిసి అమలు తీరును పరిశీలించారు. 1వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థుల అభ్యాస స్థాయిని ప్రత్యక్షంగా పరీక్షించారు. ఒక విద్యార్థిని చక్కగా రైమ్ చదవడంతో అభినందించారు. లీప్ యాప్ను స్వయంగా ఓపెన్ చేసి విద్యార్థుల ప్రగతిని పరిశీలించడంతో పాటు పాఠ్యపుస్తకంలోని పదాలతో పాటు మొబైల్లో తెరిచిన ఇతర పదాలను కూడా చదివించి వారి స్పందనను అంచనా వేశారు. విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో 2 విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనులని ప్రధానోపాధ్యాయులు గోపి అప్పారావు తెలియజేయగా తక్షణమే స్పందించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారికి ఫోన్ చేసి అవసరమైన వైద్య సహాయం అందించాలంటూ ఆదేశించారు. గ్రేడింగ్ విధానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యార్థుల వ్యక్తిగత పురోగతిని ఆధారంగా తీసుకుని అంచనాలు చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు మాట్లాడుతూ 1, 2 తరగతులు మరియు 3, 5 తరగతుల విద్యార్థులకు వేర్వేరు యాక్షన్ ప్లాన్లు రూపొందించి డిసెంబర్ 8 నుండి మార్చి 24 వరకు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమగ్ర శిక్ష ఏపీసీ ఎస్ సుభాషిణి, గౌరీ శంకర్రావు, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు గోపి అప్పారావు, ఉపాధ్యాయులు వి మౌలిక, ఎస్ సోమశేఖర్, సిహెచ్ఎల్ఎన్ పద్మావతి, కె వనజాక్షి, ఏ ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత ప్లే గ్రౌండ్ కూడా లేదు కదా, ప్రైవేట్ స్కూల్ ప్లే గ్రౌండ్ దగ్గర ఏం లేవు. His mother, his brother Ajay lived in a city. Rohit was happy when Ajay came home. They played games and had fun. Their mother made them ఆలోచించాడు. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కర్ర ముక్కను ఇచ్చి ఎవరి కర్ర ముక్క కరెక్టేనా? ఇప్పుడు నేను 5th క్లాస్కి 10th విడిగా ఇంగ్లీష్ చెప్తాను. సో క్లాస్ సేమ్ 3 సేమ్ ఏ బల్లి తర్వాత మొగ్గ మో బొమ్మ మిమ్మి మో సిస్టర్ కదా ఇది ఏమనిపిస్తావు? సిస్ చూస్తావా ఒక్కసారి? ఇంకేమైనా వెరీ గుడ్. అప్పు తీసేయాలి. నా చిన్నప్పటి నుంచి
గుడ్. మల్టిప్లై చేస్తారా? కాకపోతే ఏం చేస్తే మీరు వెళ్ళిపోతారా? వెరీ గుడ్. ఎన్ని ఫ్యామిలీస్ ఉందండి? రాజమండ్రి సెంట్రల్ జైలు మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి బృందం జైలు పరిస్థితులపై సంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల బృందం ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలు, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందిస్తున్న భోజన వసతులు, బ్యారకుల పరిస్థితి, పరిశుభ్రత, జైలు ఆసుపత్రులు అందిస్తున్న వైద్య సేవలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి కల్పన పరిశ్రమలు, బేకరీ విభాగం, జైలు కిచెన్, లైబ్రరీ, ఖైదీల స్కూల్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా ఖైదీల భోజనాన్ని రుచి చూసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. జైలు కిచెన్ పరిశుభ్రత, ఆహార నాణ్యత, బ్యారక్ల నిర్వహణ, హాస్పిటల్ సేవలపై బృందం ప్రశంసలు వ్యక్తం చేసింది. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందుతున్న విధానం, బెయిల్స్ మంజూరు పరిస్థితి, షూరిటీ లేని ఖైదీలకు వ్యక్తిగత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకాలు ఇచ్చారు. ఖైదీలను కుల వివక్ష ఆధారంగా పనులు చేయిస్తున్నారా అనే అంశంపై విచారించగా అలాంటి పరిస్థితులు లేవని ఖైదీలు తెలిపారు. జైలు ప్రాంగణంలోని పచ్చదనం, పరిశుభ్రత, క్రమశిక్షణ పట్ల బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. మహిళా ప్రత్యేక కారాగార పర్యవేక్షణ అధికారిని వసంత కుమారి, జైలు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి భావన, ఇతర అధికారులు పాల్గొన్నారు. రీమోడలింగ్ చేస్తున్నారు. అంతకుముందు టైల్స్ ఉండేవి, ఆ టైల్స్ అన్నీ కూడా బాగా పడిపోయి చదవని పాపం పంపించారు మొన్న మధ్యనే చాలా ఆర్గనైజ్ చేసుకుంటారు. మరి అసలు మేము వెయిట్ చేసి కూడా రాలేదు. అయిపోయింది. మేము కూడా వచ్చి 3 years రేపు మార్చి 3 years అయిపోతుంది. బైక్ మెయిల్ కూడా ఐటమ్స్ అన్నీ కూడా బిజినెస్ చేస్తారు మేడం. మార్నింగ్ రాగి మాకు సర్జరీ అయిపోయింది సార్, అసలు కోలుకుంది. ఇంటెన్షన్తో చేస్తారు. ఇంకెవరికైనా అలా బెయిల్ వచ్చి జామీన్ పెట్టుకొని వాళ్ళు ఉంటే కనుక మీకు ప్రైవేట్ అడ్వకేట్స్ ఉంటే మాకు డైరెక్ట్గా డిఎల్ఎస్ఏకి లెటర్ పెట్టండి మేడం ద్వారా. పెడితే షూరిటీ తగ్గించమని చెప్పి మేము అడుగుతాం. ఎక్కువ అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నట్టున్నారు, అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నట్టున్నారు ఎక్కువ. బయటికి వెళ్తే ఇబ్బంది రన్ చేయాలి కదా. ఇంకెవరు లేదు కానీ పెద్ద హెడేక్ ఇది రన్నింగ్. సో ఈవిడికి వదిలిపో
ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? 150 పైన ఉంటుంది. అది అంతా మొత్తం కుంగిపోయింది ఆ టైంలో. పిల్లాడు అంటే ఇంకేమైనా సిస్టర్స్ ఉంటారు వెరిఫై చేసినప్పుడు విలేజ్ లో చనిపోయిన అబ్బాయికి తేడా ఉంటుంది. రైల్వే ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జనవరి నెలలో ఆపరేషన్ యాత్రి సురక్ష కింద ఆర్పీఎఫ్ పోలీసులు 40 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. అలాగే 41 కేసులు నమోదు చేసి 22.05 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఆపరేషన్ అమానత్ కింద ప్రయాణికులు పోగొట్టుకున్న 1,05,00,000 విలువైన 351 వస్తువులను తిరిగి యజమానులకు అప్పగించారు. ఆపరేషన్ నార్కోస్ లో భాగంగా ఆర్పీఎఫ్ పోలీసులు 38.83 లక్షల విలువైన గంజాయిని పట్టుకుని 11 మందిని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ నన్హే ఫరిష్తేలో 126 మంది బాలబాలికలను రక్షించారు. వీరిలో 21 మంది బాలికలు ఉండటం గమనార్హం. ఆపరేషన్ సతర్క్ కార్యక్రమంలో భాగంగా రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న 1,65,000 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులపై 4 కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ ఉపలబ్ధిలో భాగంగా 15 మంది టికెట్ దళారులను అరెస్టు చేసి 15 కేసులు నమోదు చేశారు. 1,48,000 విలువైన 69 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ టెక్నాలజీని ఉపయోగించి 4 నేరస్తులను పట్టుకున్నారు. వారు ప్రయాణికుల నుండి దొంగిలించిన 8 లక్షలకు పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ రైల్ సురక్ష కింద 31 కేసులు నమోదు చేసి 4 లక్షలకు పైగా రైల్వే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కు విష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 10 కోట్లు చెల్లించాలంటూ హారీ బాక్సర్ అనే వ్యక్తి వాయిస్ నోట్ పంపినట్టు కథనాలు వెలువడ్డాయి. రణ్వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ నెంబర్కు అమెరికా ఫోన్ నెంబర్ నుంచి ఈ వాయిస్ మెసేజ్ అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ నెంబర్కు సంబంధించిన వివరాల కోసం అమెరికా అధికారులను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. హైదరాబాద్లోని అమీర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థులు చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అమీర్పేట మైత్రివనంలోని నీలగిరి బ్లాక్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సంభవించిన భవనం 4వ అంతస్తులోని ఓ ఇన్స్టిట్యూట్లో కొందరు విద్యార్థులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులను బాల్కనీ నుంచి రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో NH-260 నరసాపురం బైపాస్ రోడ్ వశిష్ట వారధి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. NH-260 4 వరుసల రహదారిగా అభివృద్ధికి అధికారుల అంగీకారం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అసెంబ్లీ ఆవరణలో చేనేత వస్త్ర ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని పిలుపు. ఉభయ గోదావరి జిల్లాలో డ్రైనేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్న మంత్రి అచ్చెన్నాయుడు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. నరసాపురం ప్రజల చిరకాల వాంఛ NH-260 బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోయాయని, వశిష్ట వారధి నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నరసాపురం బైపాస్ పనులపై ఒక భూ యజమాని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, మొత్తం 22.17 కిలోమీటర్ల పొడవున్న ఈ బైపాస్ రోడ్డులో ఇప్పటికే 96% భూసేకరణ పూర్తి అవ్వగా కేవలం 750 మీటర్ల భూమికి సంబంధించి మాత్రమే గత కొంతకాలంగా వివాదం కోర్టులో నడుస్తుందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 2023లో టెండర్లు పిలవగా ల్యాండ్ ఓనర్ కోర్టును ఆశ్రయించారని, గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ నేషనల్ హైవే అథారిటీకి అనుకూలంగా
తీర్పు ఇవ్వగా ఆ తీర్పుపై పిటిషనర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో గత 2 ఏళ్లుగా ఈ కేసు పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి ముడిపడి ఉన్న NH 216 నర్సాపురం బైపాస్ నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు తొలగించాలనే ఉద్దేశంతో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తాను ఢిల్లీలో NHAI అధికారులు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటితో పాటు సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమై అందరినీ సమన్వయం చేయడం వల్ల సెప్టెంబర్ 2025లో ఈ కేసు మొదటిసారిగా విచారణకు వచ్చిందని, మంగళవారం సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడిందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నరసాపురం ప్రాంత రూపురేఖలు మార్చనుంది అని ఆయన పేర్కొన్నారు. NH 165 దిగుమర్రు ఆకివీడు 4 లైన్ల జాతీయ రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. మెరుగైన రవాణా సదుపాయాలు ఉండే ప్రాంతం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రహదారుల నిర్మాణానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న NH 260 నరసాపురం బైపాస్ రోడ్ నిర్మాణంతో పాటు NH 165 దిగుమర్రు ఆకివీడు రహదారి, వేమవరం బైపాస్ నిర్మాణం పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. కోర్టులో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆటంకాలు కల్పించవద్దని అందరూ సహకరించాలని ఆయన కోరారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నర్సాపురం ప్రజలకు ఒక శుభవార్త అన్నారు. నర్సాపురం బైపాస్ రోడ్ వశిష్ట వారధి నిర్మాణం పూర్తయితే నర్సాపురం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నర్సాపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నర్సాపురం బైపాస్ ఏదైతే 216లో హైవేలో నర్సాపురం బైపాస్ ఒక పార్ట్ మీ అందరికీ కూడా తెలుసు. 216లో హైవేకి నర్సాపురం బైపాస్ పూర్తవుతేనే కానీ దాని తాలూకు ఫలితాన్ని నర్సాపురం పట్టణమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కానీ, లేకపోతే అలాగా 216 ద్వారా కృష్ణా జిల్లా వెళ్ళేటువంటి ప్రజలకు కానీ, ఆ పైకి వెళ్ళేటువంటి ప్రజలకు కానీ పూర్తిగా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నర్సాపురం టౌన్ మీదుగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఏదైతే బైపాస్కి సంబంధించి 580 కోట్ల రూపాయలను గతంలో కేటాయించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకరిద్దరు రైతులు కోర్టుని ఆశ్రయించడం ద్వారా నర్సాపురం బైపాసు పనులు ఆగిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. తెలిసి హైకోర్టులో నేషనల్ హైవేస్కి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టులో SLP స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం ద్వారా ఈ బైపాస్ రోడ్డు పనుల్ని కొంతమంది అడ్డుకోవడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడయ్యాక నాయకర్ గారు శాసనసభ్యులు పదే పదే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడంతో పాటు నేను కూడా ఏవైనా సరే నర్సాపురానికి 216లో బైపాస్ను పూర్తి చేయాలి, భీమవరానికి 165 హైవేలో బైపాస్ను పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన జిల్లాలో మన పార్లమెంట్లో రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయనేటువంటి ఆలోచనతో ప్రయత్నం మొదలు పెడితే నేను నేషనల్ హైవేస్ అధికారులతో కూర్చొని మాట్లాడితే అసలు కోర్టులో ఏం జరుగుతుందనే విషయం నేను లోతుగా వెళ్ళి పరిశీలిస్తే దాదాపు 2 సంవత్సరాలుగా ఏదైతే ఈ కోర్టులో కేసు దాఖలు చేయబడిందో 2 సంవత్సరాలుగా హీరింగ్కే రాలేదు. ఇది నాకు విచిత్రంగా అనిపించింది. అసలు 2 సంవత్సరాలు ఏ విధంగా హీరింగ్కి రాలేదు అనేటువంటి విషయాన్ని ఏదైనా జరగచ్చు. 2 సంవత్సరాలు కేసు బెంచ్ మీదకి రాలేదనేటువంటి విషయం ఆశ్చర్యం కలిగించి వెంటనే నేషనల్ హైవే అధికారులతో సంప్రదించి వెంటనే ఎవరైతే న్యాయశాఖ మంత్రి ఉన్నారో అర్జున్ మేఘవాల్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ విధంగా ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారితో ప్రస్తావిస్తే వారు జరిగిన విషయాన్ని వదిలేయండి అంటూ ఒక అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ASC ఐశ్వర్య భాటి అని ఆవిడికి కేసును అప్పగించి త్వరితగతిన ఈ కేసుని పరిష్కరించాలని సూచించడంతో మన సెప్టెంబర్లో దీని కదలిక ప్రారంభమైంది. సెప్టెంబర్లో వాయిదా తీసుకున్నాక మళ్ళీ డిసెంబర్లో ఒక వాయిదా తీసుకున్నాక ఇది 3వ వాయిదా. ఏదైతే ASG గారు ఉన్నారో ఐశ్వర్య భాటి పదే పదే విషయాన్ని లోతుగా తెలుసుకోవడం ద్వారా నేషనల్ హైవే అధికారులతో వర్చువల్ మీటింగ్స్ని తీసుకోవడం ద్వారా దీని మీద పూర్తిగా అవగాహన పెంచుకుని నిన్న జరిగినటువంటి వాయిదాలో ఏదైతే పిటిషనర్ దాఖలు చేసినటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని తోసిపుచ్చుతూ నేషనల్ హైవేకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఇందులో 1-2 విషయాలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా సమస్య పరిష్కారమైనటువంటి విషయాన్ని చెప్పడానికి వేళ నేను సంతోషిస్తూ నర్సాపురం ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ కోరిక ఏదైతే దాదాపు 22.17 అంటే 22 కిలోమీటర్లు బైపాస్ ఇది. ఇందులో ఒక 14.5 కిలోమీటర్లు కోనసీమ జిల్లాలో ఉంటుంది, ఒక 7.5 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది.
అయితే ఇందులో దాదాపు 96% ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. 96% ల్యాండ్ 96.5, 97 వరకు ఎక్విజిషన్ పూర్తయింది. ఇది 22.17 కిలోమీటర్లు. కేవలం 0.75 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ సంబంధించి కోర్టులో కేసులు దాఖలు చేయడంతో దాదాపు 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. మన ప్రాంతంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు నరసాపురం పోయినా నాయకర్ గారు కూడా ఢిల్లీ వచ్చారు. గతంలో ఢిల్లీలో కూడా నేషనల్ హైవే అధికారులతో నేను నాయకర్ గారు సమావేశమయ్యాం ఈ కేసు విషయం మీద. ఆనాడు అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను వీడియో. 2 నెలల లోపు 216 బైపాస్ ఏదైతే ఉందో నరసాపురం బైపాసు సమస్య పరిష్కారం అవుతుందని నేను 2 నెలల క్రితం ప్రెస్ మీట్లో చెప్పా. ఇవాళ అది పరిష్కారం అయింది అనేటువంటి విషయానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయింది. 135 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ వస్తే ఆల్రెడీ 98 కోట్లు రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం. ఆ మధ్యకాలంలో కూడా నాయకర్ గారు నేను నరసాపురంలో ఉంటే లక్ష్మీనరసింహ నుంచి కొంతమంది రైతులు వచ్చి మాకు ఇంకా డబ్బులు రాలేదండి అంటే ఆ రోజు కార్యక్రమంలో కొంతమందికి పెండింగ్ ఉందంటే అక్కడనే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడితే ఆ రైతులకు కూడా నష్టపరిహారాన్ని నేషనల్ హైవే అధికారులు వెంటనే అందజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపాలు మార్చడంలో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇది నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి పట్టణాలు అయినటువంటి తాడేపల్లిగూడెం, తణుకు ఏతున్న హైవేలో ఉన్నాయి. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు అయినప్పటికీ కూడా లూప్ లైన్ ఉన్నటువంటి కారణంగా కొన్ని సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇటువంటి ఇష్యూస్ కారణంగా ఏదైతే కోర్టు కేసుల కారణంగా అటు నరసాపురం బైపాస్ కానీ గత 12-13 సంవత్సరాలుగా భీమవరంలో ఉన్నటువంటి బైపాస్ కానీ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాలో రవాణా సౌకర్యాలు అద్భుతంగా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏ విధంగా అంటే 216లో నరసాపురం బైపాస్ ఇది పూర్తవుతుంది. ఏదైతే 165 ఏదైతే ఉందో దిగమరి నుంచి ఆకివీడు వరకు వెళ్ళేటువంటి 165 కూడా త్వరలో పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇది ఏదైతే 216 ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి 2 లైన్ రోడ్డు ఏదైతే కత్తిపూడి టు ఒంగోలు ఉన్నదో దీన్ని 4 లైన్ రోడ్డుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నేషనల్ హైవే అధికారులు అంగీకరించడం, 4 లైన్స్ కోసం డిపిఆర్ని సిద్ధం చేయాలని ఆదేశించడం, ఈ డిపిఆర్ చేయడానికి అవసరమైనటువంటి బడ్జెట్ను కూడా నేషనల్ హైవే నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ భీమవరం జిల్లా రాజధానిగా ఉంది, ప్రధానమైనటువంటి నగరం. దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి బైపాస్ రాబోతాం. ఎక్కడైతే రవాణా సౌకర్యాలు బాగుంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కోర్టు కేసుల పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. దాదాపు 22 కిలోమీటర్ల రైతులు అంగీకరించి అన్ని విధాలా సహకరిస్తే కేవలం 0.75 కిలోమీటర్లకు సంబంధించి కోర్టులో కేసు దాఖలు చేశారు అంటే అది అభివృద్ధిని నిరోధించడం అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా అర్థం చేసుకోవాలి. పదే నేషనల్ హైవే అధికారులతో సంప్రదింపులు జరపచ్చు. నష్టపరిహారం మీద అసంతృప్తి ఉంటే అధికారులకు తెలియజేయచ్చు. ఇన్ని అవకాశాలు ఉండగా ఆర్బిట్రేషన్ ఉన్నది. కాబట్టి ఈవేళ నరసాపురం విషయంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఇది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని, ముఖ్యంగా నాయకయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి నరసాపురం ప్రాంతాన్ని దాని యొక్క రూపురేఖలను రాచే విధంగా ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏదైతే వశిష్ఠ గోదావరిపై వచ్చేటువంటి వంతెన దాదాపు 1.1 కిలోమీటర్ అవతల రామేశ్వరం నుంచి యువతల రాజుల్లంక వరకు ఒక అద్భుతమైనటువంటి 1.1 కిలోమీటర్ల యొక్క బ్రిడ్జి నిర్మించడం ద్వారా గోదావరికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జిల్లాలను అనుసంధానం చేస్తుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. మరి ఈ విధంగా శాసనసభ్యులు మిత్రులు నాయకర్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మిగతా విషయాలన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ. ఢిల్లీ కూడా వచ్చాం, అధికారులతో కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బైపాస్ రహదారి పూర్తి కావాలి అనేటువంటి ఒక పట్టుదలతో నేను పనిచేయడానికి నా మీద ఒత్తిడిచ్చినటువంటి వ్యక్తి కూడా ముఖ్యంగా నాయకర్ గారు. అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని పదే కోరిన కారణంగా ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో, నేషనల్ హైవేస్ మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ గారు, పెద్ద ఆయన మహానుభావుడు, ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా, అదేవిధంగా నేషనల్ హైవే సెక్రటరీస్గా ఉన్నటువంటి ఉమాశంకర్ గారు,
అదేవిధంగా డైరెక్టర్ జనరల్ డీజీగా ఉన్నటువంటి రజావత్ గారు, ఏదైతే R&B ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు గారు, ఆయన కూడా ఢిల్లీ వచ్చారు గత వారం. ఏదైతే ఈ సమస్య గురించి మాట్లాడడానికి అధికారంలో వారం రోజులు కూడా కాదు, 5-6 రోజులు అవుతుంది. నేషనల్ హైవేకి సంబంధించి అధికారులు, రీజనల్ ఆఫీసర్స్ హరికృష్ణ గారు కానివ్వండి, స్థానికంగా అందరూ కూడా సహకరించినటువంటి కారణంగా ఇది పూర్తయింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే సుప్రీంకోర్టు మరి SLPని మన నరసాపురం ప్రజల యొక్క చిరకాల వంచ మరి వశిష్ఠ వారధి అటు ఈస్ట్ గోదావరిని ఇటు వెస్ట్ గోదావరిని కలిపే విధంగా బ్రిడ్జ్ నిర్మాణం ఉందో, మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి భూసేకరణ విషయంలో మరి అక్కడ తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి స్థానిక రైతులు కొంతమంది మరి SLPని మరి హైకోర్టులో వేసారు మొదటన. మరి హైకోర్టులో ఆ రోజున మన గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి అధికారులు సక్సెస్ అవ్వడం, మరలా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి భూ యజమాని మరి సుప్రీంకోర్టులో SLPని వేయడం జరిగింది. మరి ఈ రోజున చూసుకుంటే కనుక మరి ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళ పిటిషన్ కొట్టివేయడం కూడా నిజంగా మన నరసాపురం నియోజక ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా నేను సందర్భంగా మీ మీడియా సోదరులందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. నేను దాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక మరి NDA కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవనీయులు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి మరి నరసాపురం పార్లమెంట్ MP గారికి భూపతిరా శ్రీనివాసవరం గారి సహాయంతో, ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా మేము శాసనసభ్యునిగా నరసాపురం గెలిచినప్పటి నుంచి కూడా మరి ఈ విషయాన్ని మరి ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆయన కానీ నేను కానీ మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఏదైతే నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులు కూడా మేము కలవడం, మరి దీని మీద ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న మంత్రివర్యులు కానీ కలిసి మరి మా ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా, అంటే ఇది కోర్టులో విషయం ఉంది కాబట్టి దాని త్వరితగతిన ఆ కేసుని అనుకూలంగా వచ్చే విధంగా కూడా మరి పూర్తిగా ఆయన మంత్రి గారు ఆయన సహకారంతో ఈ రోజున మనకి అవకాశం కలిగింది. నిజంగా ఆయన నరసాపురం నుంచి ప్రజలందరి తరఫున కూడా, అంటే ఒక నరసాపురమే కాదు, అటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా నేను మంత్రి గారిని అభినందనలు తెలియజేస్తున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు, పట్టు పంచె, షర్టును కొనుగోలు చేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాల్లో మన రాష్ట్రం నుంచి అత్యధికంగా 32 నుండి 33 సంఘాలు ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వస్త్రాలు అన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మా మినిస్టర్ గారు మేడం గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూశారు మీ అందరూ కూడా. మన రాష్ట్రంలో చేనేత వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ పంచీలు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే దేశం మొత్తం మీద 120 ఎంత ఉన్నాయి నాకు తెలియదు, కానీ మన ఒక్క రాష్ట్రంలో 32-33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం నా ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా
విద్యుత్ కానీ ఇవన్నీ కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మన మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది, మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారయ్యే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికి తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాలో డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారం కోసం సర్వే జరుగుతుందని, ఈ ప్రాజెక్టుకు 17 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేసనపల్లి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో 1,00,000 కొబ్బరి చెట్లు పాడైపోయిన నేపథ్యంలో చెట్టుకు 1000 రూపాయల చొప్పున 18 కోట్ల నష్టపరిహారాన్ని అందించే ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం డ్రైనేజ్ మెయింటెనెన్స్ చేస్తే తప్ప నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఆ 2 జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను, నిమ్మల రామానాయుడు గారు ఇద్దరం కలిసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏదో సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే దానివల్ల ఫలితం ఉండదు. ఈ 2 జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి 15 కోట్ల రూపాయల అధ్యక్ష ఓన్లీ దాన్ని ఎస్టిమేషన్ వేయడానికి, సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రైడార్ సర్వే జరుగుతుంది. వీలైనంత తొందరగా ఈ 2 జిల్లాల్లో డ్రైనేజ్ సర్వే అంతా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి, ప్రజలకి తెలియజేస్తున్నాము. రెండవది, మల్కీపురం, మామిడి కుదురు మండలాల పరిధిలోని సుమారు 9 గ్రామాల అధ్యక్ష. అది కేసనపల్లి, శంకరగుప్తం గ్రామాల చుట్టూ ఉన్న ప్రాంతాలు మరియు రాజోల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం పడిపోయాయి అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం ఆ ప్రాంతం అంతా గౌరవ శాసనసభ్యులతో కలిసి మొత్తం పరిశీలించాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం. దాదాపుగా దీనికి 10 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఫైనాన్స్కి పంపించాం. దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీనికి తోడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మేము కూర్చొని ఒక సమావేశం పెట్టి ఇరిగేషన్ మంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైతే ఈ ఉప్పలకుత్తం డ్రైన్ ఉందో తాత్కాలికంగా దీనికి చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి దాదాపుగా 20,77,00,000 రూపాయలు ఇరిగేషన్ నుంచి మంజూరు చేయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి అక్కడ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా ప్రారంభించాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో తాత్కాలికంగా ఈ డ్రైనేజ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషనేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో, ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్లో
కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా తెలియజేస్తున్నాం. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి అసత్య ప్రచారాలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, గతంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ నివేదికతో చంద్రబాబు చెప్పేవని పచ్చి అబద్ధాలను తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. దేవుడి నైవేద్యాన్ని కూడా వదలకుండా తన ధనదాహం కోసం అపచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకుని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా, డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని అవునా, మేము దాన్నే తెచ్చామంటున్నాం. వస్తువులు తెలుస్తాయి అంటున్నాం. సిబిఐ ఏం ఫైండింగ్స్ ఇదో తెలుస్తాయి అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడు, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యాసమైంది బడ్జెట్ సమావేశంలో. ఒక పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి, ప్రజలకు అవసరాలు తీర్చడానికి కానీ, ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్. వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఎంతసేపు దాటవేత దూరం చేస్తూ, కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో చెల్లి వాళ్ళని తుడుచుకోమని చెప్పే రకం తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్గా, క్రిస్టల్ క్లియర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన దొంద ఆలోచన లేదు. ఇది వాస్తవం. రండి చర్చిద్దాం అంటే రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడారు కదా, మరి ఎందుకు దానికి వెనకేసుకొస్తున్నారు? మా పార్టీ, మేమందరం, మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం. ఓ పక్క ప్రజా సమస్య జరగాలి, ఓ పక్క దీని మీద చర్చ జరగాలి. రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ టోటల్గా లోపభూయిష్టంగా ఉంది. ప్రజా అవసరాలు తిరగలేదు. 3,35,000 కోట్ల రూపాయలని 1,000 కోట్ల రూపాయలు పెట్టి 90,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ పెట్టి సూపర్ 6 సంబంధించిన అంశాలు ఏవి అందులో లేకుండా, ప్రజా అవసరాలు తీర్చే లేకుండా, అటు రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, అటు కార్మికులకు కానీ, ఇటు యువకులకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ అవసరాలు తీరేటట్టు ఎక్కడా కూడా ఏ ప్రదర్శన లేకుండా ఇవాళ ఆ బడ్జెట్లో ఉంది. దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం, దానికోసం మాట్లాడానంటే ఇది మాట్లాడు. ప్రసాదం కోసం దోపిడీ చేస్తూ, ఆ దోచుకు తింటూ తిరిగి పెద్ద మనుషుల్లాగా వచ్చి చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్ని వచ్చి ఓటేసి 5 సంవత్సరాలు పదిస్తే ఏ రకంగా ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దోపిడీ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయడం. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేసిన మోసం, ఆ దేవదేవుడికి చేసిన మోసం ఇప్పుడు బట్టబయలైంది. ఇందాపూర్
డైరీ అనేది హెరిటేజ్ తాలూకా అనుబంధ సంస్థ, హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఆ యూనిట్కి ఈరోజు భారీ ధరకి తిరుపతి లడ్డు తయారు చేసే నెయ్యి టెండర్ కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ లడ్డు ప్రసాదం మీదనే అబాండాలు వేసి ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన సంగతి మనందరం చూసాం. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ స్వామి తన మహత్యాన్ని చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర, అతను తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి లబ్ధి చేకూర్చడం కోసం ఇదంతా చేశారు అనే విషయాన్ని ఆ స్వామివారే ఈరోజు బయట పెట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. స్వయంగా హెరిటేజ్ సంస్థే తన వెబ్సైట్లో చెప్పింది ఈ ఇందాపూర్ అనేది తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని. అలాగే బోలే బాబా సంస్థ, అది కూడా తీసుకుంటే వాళ్ళే స్వయంగా చెప్పారు హెరిటేజ్తో మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని వాళ్ళు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరికి లబ్ధి చేకూర్చారంటే అవన్నిటితో కూడా హెరిటేజ్ సంస్థకి వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది స్పష్టమైన విషయం మనం అందరం చూసాము. తిరుపతి లడ్డు కల్తీ విషయంలో రాజకీయాల్లోకి దేవుడిని దైవాన్ని లాగొద్దు అని సుప్రీంకోర్టు చేవాట్లు వేసినా కూడా వీళ్ళు ఇంకా రాజకీయాలు చేస్తూ మనం చూసాం. తప్పుడు ప్రచారంతో ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఏ నెయ్యి శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కలెక్ట్ చేసిన శాంపిల్స్ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. మీరు పట్టుకోల్పోయారని చెప్పేసి వైఎస్ఆర్సీ పార్టీలో మీరు 2 తీర్మానాలు ఇచ్చారు, మీరు పట్టుకోల్పోయారని చెప్పేసి మా ఎల్ఓపి గారి గురించి మాట్లాడారు. ఒక తీర్మానం ఇచ్చినా 2 తీర్మానాలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సబ్జెక్ట్ అనేటువంటిది లడ్డు మీదే కదా, తిరుపతి కల్తీ జరిగింది అనేటువంటి దాని మీద కదా చర్చించడానికి ఏమిటి ఇబ్బంది? మేము చర్చిస్తున్నాం అని చెప్పేసి హోంమంత్రి గారు వచ్చి లాస్ట్లో చివరిలో మాట్లాడతారు. ఆవిడ మాట్లాడినంతా లైవ్ వెళ్తుంది. ఎల్ఓపి గారికి ఇచ్చి 1 సెకండ్లో మాట్లాడిన దాన్ని మళ్ళీ కట్ చేశారు. ఇంకా లైవ్ వెళ్దాం అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు చర్చకు సిద్ధం అయితే ఈ సంస్థలన్నిటిని ఏర్పాటు చేసి పేర్లు ఏ అయినప్పటికీ కూడా హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి సంస్థలే ఈ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రాష్ట్రానికి ఒక పేరు పెట్టుకుని అమ్ముతున్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా ఇలా మాట్లాడుకుంటే వచ్చేవి కాదు. చర్చ పెడితే ఆ చర్చ ద్వారా వస్తాయి. ఆ చర్చతోటి ఒక ముగింపు అనేటువంటిది దీనికి రావాలి. ప్రజలందరూ దీన్ని చూడాలి. చూసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి వాళ్ళు అది ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఎవరైనా వాళ్ళకి తగిన శిక్ష ఆ భగవంతుడు ఇయ్యాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. అమరావతితో పాటు వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఉంటే తక్షణం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి పూర్తి చేసి చిత్తశుద్ధిని చూపించాలని వైసీపీ మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చంద్రబాబు ఆపేసినట్లు తేలిపోయిందని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించాల్సిన చంద్రబాబు 20 టీఎంసీల కోసం ఎందుకంత రాద్దంతం అని మాట్లాడటం రాయలసీమకు వెన్నుపోటు పొడవటమేనని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం అనేది కూడా మరి అనంతపురం అంటే శ్రీశైలం ప్రాజెక్టు పైన కూడా రాయలసీమకు సంబంధించిన, ఎందుకంటే మొదటి నుంచి కూడా రాయలసీమ అనేది కూడా చాలా కరువు పీడిత ప్రాంతం. తాగునీరు ఇక్కడ కరువే, తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇక్కడ కరువేనమడి కూడా ఆత్మహత్యలు వలసలు కూడా ఎక్కువ రాయలసీమ జిల్లాలో కూడా. ఈ జిల్లాలను కూడా కాపాడాలని చెప్తే ఏదని కానీ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా గాలేరు నగరి కావచ్చు, వెలుగొండ కావచ్చు, తెలుగుగంగ కానీ అంటే హంద్రీ నీవా ఇవన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం డ్యామ్ పైన కూడా ఆధారపడి ఉండేది. అందుకోసమే ఈ శ్రీశైలం డ్యామ్కు నీళ్ళు వచ్చాయి కానీ తుంగభద్ర డ్యామ్కి నీళ్ళు వచ్చే దాంట్లో ఆల్మట్టి ఇవన్నీ కూడా ఎక్కువ కూడా అడ్డంగా ఉండేది. తర్వాత దీన్ని కాపాడే దాంట్లో కూడా అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు అనేది కూడా అందరినేవో కానీ గాలి అనేది కానీ కొన్ని ఊరికే ప్రారంభం చేశాడు కానీ దానికి ముందుకు తీసుకోబోయే దాంట్లో మాత్రం అంత ముందుకు తీసుకోలేకపోయాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం అనే దాంట్లో కూడా నాయకత్వం వహించేదే కాదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ జిల్లాల్లో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా తగినంత కూడా నీళ్లు ఉండాలంటే ఈరోజు అనేది కూడా చేయాలంటే మొట్టమొదటిగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే ఈ ప్రాజెక్టుకి నీళ్లు పోతాయో పోతిరెడ్డిపాడు అనేది కూడా అప్పుడు 11,000 క్యూసెక్కులు అంటే దినానికి 1 టీఎంసీ సామర్థ్యం మాత్రం పోతిరెడ్డిపాడు నుంచి కూడా పోయేది. దాన్ని ఒకే మారు కూడా 11,000
11,500 నుంచి 44,000 క్యూసెక్కులు పెంచి దినానికి రోజుకు 4 టీఎంసీలు బయటకు పోయేటట్లు కూడా చేసి ఈ ప్రాజెక్టులకు అనేది కూడా ఒక నీరు అనేది కూడా ఏకదాటిగా పోయేదానికి కూడా చేయడం కూడా జరిగింది. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా విడిపోయిన తర్వాత ఎలా అయితే మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు పై దిక్కు అనేది కూడా డ్యాములు కట్టి కొత్త ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ పెడుతున్నాయో తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు కూడా వెంటనే కూడా కొత్త ప్రాజెక్టులు అంటే నెట్టంపాడు కల్వకుర్తి యొక్క ఎత్తిపోతల పథకాన్ని సామర్థ్యాన్ని కూడా పెంచడం, అలాగే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, దిండి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చేసేసి అలాగే తర్వాత హైడల్ ప్రాజెక్టు వలన కూడా ఒక రోజుకి 8 టీఎంసీలకు మించి 8 నుంచి 10 టీఎంసీలకు ఒక రోజుకే 780-800 అడుగుల నుంచి కూడా ఎత్తిపోసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు అప్పుడు కేసీఆర్ వారందరూ కూడా ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. దాన్ని అడ్డుకునే దాంట్లో 2014 నుంచి 19 వరకు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం మాదిరి ఆ రోజు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించేది, జనసేన ఇవన్నీ 3 భాగస్వామ్య పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పే దాంట్లో కానీ లేకపోతే దాన్ని అడ్డుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించిన మాట మాత్రం వాస్తవం. ఉన్న కూటమి ప్రభుత్వం రాయలసీమ పట్ల శత్రుభావాన్ని కలిగి ఉంది. రాయలసీమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా దానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని అటు బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు రహస్యంగా మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏందయ్యా అంటే రాయలసీమ నేలకు నీళ్లు అందకూడదు, రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రాకూడదు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి, మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం, పనులు ఆపేయడం, చివరికి ఇంకా చాలా దూరం వెళ్ళి ఆయన రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పనికొస్తుంది 20 టీఎంసీల నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి. రాయలసీమ ప్రజలు దీన్ని గమనించాలి. మనల్ని మభ్యపుచ్చి ఎవరి పరిపాలన వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఆఖరికి స్పష్టమైన అవగాహన ఉండాలి, పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం వినయంగా. హంద్రీనీవా యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు జీవో ఇష్యూ చేసి ఆ పని కార్యక్రమాలను మొదలుపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి మళ్లించడం అన్నది ఏ విధంగా కరెక్టో ఈ ప్రభుత్వం చెప్పాలా. ఇది ద్రోహ చింతన తప్ప ఇంకోటి కాదు. కార్లకు అయ్యే డీజిల్, కరెంటు బిల్లులు, లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కి అయ్యే పేపర్లకు అయ్యే ఖర్చులు లెక్క వేసి హంద్రీనీవాకు డబ్బులు ఇచ్చినామని చెప్తే మేము నమ్మాలా. ఈ రోజున ఏలూరు జిల్లా భీమడోలులోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి సంస్కృతి సమ్మేళనంగా కొనసాగుతున్నాయి. రాత్రి ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామానికి చెందిన చిన్నారులు శాస్త్రీయ జానపద సినీ గీతాలకు లయబద్ధంగా నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. హాజరైన భక్తులు గ్రామస్తులు కరతాళ ధ్వనులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ లీలాకృష్ణ, ఈతకోట సత్యకృష్ణ, తుమ్మల ఉమామహేశ్వరరావు, వర్ధినీడి కపిరాజు, గోపిశెట్టి రమేష్, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, డాన్స్ మాస్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే విశ్వ వినోదిని నందనుతే గిరివరవింద శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఈ
వెడిగొండాలి. పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులు పొందుకుంటూ మరి మన గ్రామం నుంచి మరి సినిమాలో నటించేదానికి పిల్లల్ని సెలెక్ట్ అయ్యారంటే చాలా గొప్ప విషయం. వల్ల ఒక్కసారి మన పిల్లల్ని ఆ స్టేజ్ మీద లేకుంటే ఆ స్క్రీన్ మీద చూసుకుంటానికి పేరెంట్స్ చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లలు అందరూ ఎంతో దానికి ఓపిక కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలో NH-260 నరసాపురం బైపాస్ రోడ్ వశిష్ట వారధి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. NH-260 4 వరుసల రహదారిగా అభివృద్ధికి అధికారుల అంగీకారం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అసెంబ్లీ ఆవరణలో చేనేత వస్త్ర ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని పిలుపు. ఉభయ గోదావరి జిల్లాలో డ్రైనేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్న మంత్రి అచ్చెన్నాయుడు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.